వచ్చింది. రెస్టారెంట్కి వచ్చింది, అది కూడా కామారెడ్డిలో ఉన్న రెస్టారెంట్కి లక్కీ ఫస్ట్ టైం వచ్చింది కదా. అది అక్కడ ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ వైష్ణవి ఇంటర్నేషనల్. ఏం తిందాం రా వీళ్ళ ధీరజ్ చాయిస్ నీ చేయడాలి మటన్ పెట్టింది. మటన్ ఏం తింటావు చెప్పు లక్కీ, నువ్వేం తింటావురా లక్కీ? ఏదైనా ఓకే కదా లెక్కమ్మ, ఏదైనా ఓకే. చెప్పు చికెన్ బిర్యానీ చెప్పండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? అండ్ ఇంకా మేము కూడా బాగున్నామండి. అండ్ ఫ్రెండ్స్, ఇంకపోతే ఇవాటి వీడియో వచ్చేసి మొన్న అయితే లక్తల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళిన సంగతి తెలిసిందే కదా. ఇంకా హాస్పిటల్లో చూపించుకున్న తర్వాత దాని తర్వాత అయితే ఇంకా పొలం దగ్గరికి వెళ్ళేసి ఇంకా అప్పటికప్పుడు డిసైడ్ అయినామన్నమాట. డాడీ ఇంటికి వెళ్ళి ఇప్పుడు ఏం తిందాము, ఇంకా రెస్టారెంట్కి వెళ్దాం డాడీ అని చెప్పేసి అడిగి, ఇంకా ధీరజ్ ఒక్కడే కదా, లక్కితల్లి ఎలాగూ అడగదు. ఇంకా వాళ్ళ డాడీ కూడా సర్లే అని చెప్పేసి మొత్తానికైతే లక్కితల్లిని అయితే కామారెడ్డిలో ఉన్న ఒక రెస్టారెంట్కి తీసుకెళ్ళడం ఫస్ట్ టైము. ఇంకా మేము అప్పుడు 1-2 సార్లు ఎప్పుడు మేము కూడా పైగా ఎక్కువ వెళ్ళింది ఏం లేదు కానీ, సో ఇంకా అప్పటికప్పుడు ప్లాన్ అయితే చేసుకున్నాము అని చెప్పేసి ఫస్ట్ టైం లక్కిని తీసుకెళ్ళాము మేమైతే. ఇంకా ఒకసారి 1-2 సార్లు నిజామాబాద్, హైదరాబాద్ అట్లా తిన్నది కానీ కామారెడ్డి రెస్టారెంట్లో తినడం అయితే నిజంగా ఫస్ట్ టైమే. ఇంకా అలాగే ఏం తింటావు ధీరజ్ అని చెప్పేసి ధీరజ్ చాయిస్. కామన్గా అందరికీ నచ్చేది ఏంటిది బిర్యానీ. ఇంకా పెద్దగా ఏమీ తినరు, రోటీస్ అవన్నీ ఏం పిల్లలకి ఏం నచ్చదు కానీ ఇంకా లక్కితల్లి అయితే ఏదైనా తింటుంది. అదైతే బ్యాక్ సైడ్ ఉన్న టీవీనే చూస్తూ ఉంది, వెనక తొంగి చూస్తుంది చూసారా. బ్యాక్ సైడ్లో టీవీ కనిపిస్తూ ఉంది, అందుకే టీవీ కోసం అలా చూస్తుంది లక్కీ అయితే. ఇంకా లాస్ట్కి అయితే ఇదిగోండి, ఫస్ట్ అయితే చికెన్ తందూరి అయితే ఒక్కొక్కటి ఆర్డర్ ఇచ్చుకున్నాము. ఇంకా ఇది 4 పీసులు వచ్చేది ఏది ఉందంటే ఈ తందూరి వస్తుంది సార్, 4గురికి 4 పీసులు వస్తాయి అంటే. లక్కీ తల్లి కూడా ఒక ప్లేట్ వేసాను చూసారా. ఏదో లక్కీ తల్లి చేతులతో తిన్నట్టు, వాళ్ళకి ఏం తెలుసు తింటుంది అనుకొని ఒక ప్లేట్ పెట్టిరు అన్నమాట. బట్ అలాగా ఫైనల్గా అయితే టేస్ట్ అంటే ఇంకా అంత ఏం బాగాలేదు, యావరేజ్గా అయితే ఉండింది. బట్ ధీరజ్కి ఇట్లా బయటికి వెళ్ళి తినడము ఎప్పుడు మేము వెళ్ళాము, అప్పుడప్పుడు ఎప్పుడో ఒక్కోసారి కూడా. ఇది కామారెడ్డిలో మేము 4 కలిసి రావడం కూడా ఫస్ట్ టైం అన్నమాట. ఏంటంటే నలుగురిలో తీసుకెళ్తే జనాలు ఎట్లుంటారు బయట అంటే మనన్నే చూస్తుంటారు, ఏదో వింత లోకం నుంచి పారిపోయి వచ్చిన వింత జంతువులా చూస్తూ ఉంటారు. ఇంకా అలాగని చెప్పేసి మనసుకు బాధ అనిపిస్తుంది. బయట తిండు కంటే ఇంట్లో తెచ్చుకొని తిన్నదే బెస్ట్ అనిపిస్తుంది కొన్నిసార్లు. ఇప్పుడు పోయినా కూడా చూసే చూపులు అట్లే ఉంటాయి కానీ ఏం చేస్తాం, ఇంకా వాళ్ళ కోసం మనం బ్రతకటం లేదు కదా, మన కోసం మనం బ్రతుకుతున్నాం అనుకొని చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడం తప్పితే ఇంకేం లేదు. ఇంకా అలాగా మా పని మేము కానిచ్చుకొని మన పని మనం ఎవరిని చూడట్లేదు, మనల్ని ఎవరు చూస్తలేరు అనుకొని చూసిన మనకు నో ప్రాబ్లం. మనం ఏదైనా కానీ ఇంకా ఇంత పెద్ద సోషల్ మీడియానే రన్ చేస్తున్నాము, అందులోనే మనం నెట్టుకొస్తున్నాము. ఇదెంత అని చెప్పేసి నాకు కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది, కొన్నిసార్లు హ్యాపీగా అనిపిస్తుంది. ఏదైనా కానీ 50-50 అన్నమాట. ఏం చేసాం ఇంకా కొన్ని ఇంకా అలా చూసి చూడనట్టు వదిలేసి మన లైఫ్ మనం లీడ్ చేస్తూ ఉండాలి.
టీవీ లేదు బాగుంది ధీరజ్ బిర్యానీ సూపర్ అట ఏం కావాలి వాళ్ళకి మసాలా కయ్యా తట్టుకున్నా మరి ఎందుకు ఊగుతావు వైట్ రైస్ ఇస్తాను అడుగు ఏమన్నా జ్యూస్ ఫ్రూట్ జ్యూస్ ఉన్నాడు ఏదిరా చూస్తా ఉన్నది వెళ్తాను బేటా తీరు ఎంత అవుతాను 1000 కరెక్ట్ అయిందిరా 1000 పక్క ఎంత అయింది నాకు అనిపించలేదు వాడేనా 4 రూపాయలు తక్కువ అంతేనా ఆరు నెలల దాకా అడగద్దట ఇక 2 weeks కూడా ఆపుకోలేదు డాడీ మాత్రం రోజు పోవచ్చు కానీ మనం మాత్రం 6 months దాకా అడగద్దట సోనా విన్నావా గుర్తుపెట్టుకో చలో పర్రిగా అండ్ ఇంకా ఫైనల్గా అయితే మంచిగా తిన్నాం నలుగురము మా ఓరియో లూసీల కోసం కూడా పార్సల్ తీసేసుకున్నాము ఎందుకంటే వాళ్ళు కూడా మా ఫ్యామిలీలో మెంబర్ కదా సో అందుకని వాళ్ళకు కూడా తీసుకున్నాము అండ్ ఇక్కడ మా వారన్న ఒక మాట విన్నారా 1000 బిల్ అయింది ఇంకా 6 months వరకు ఏం అడగద్దని చెప్పేసి అన్నాడు మేమైతే నేను ధీరజ్ ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసి షాక్ అయిపోయినాము అట్లేం లేదు కానీ ఫన్నీగా అన్నాడు బట్ మేము కొంచెం మాకు అది దొరికింది కదా అని మేము వేసుకుంటూ ఉంటాం అనమాట బట్ అలాగా మంచిగా లక్కీ తల్లి కూడా మంచిగా హ్యాపీగా తిన్న తర్వాత అయితే ఇదిగో ఇంటికైతే బయలుదేరుతున్నాము మీకు వీడియో ఎలా అనిపించింది సో లక్కీ తల్లిని ఇలా బయటికి తీసుకెళ్తే మీకు కూడా హ్యాపీగా అనిపించిందా ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మేమైతే డిసైడ్ అయిపోయాము వీలు ఉన్నప్పుడల్లా బయటికి తీసుకెళ్ళి తినాలి నలుగురం ఇలా ఉన్న కొద్దిపాటి టైంనైనా హ్యాపీగా స్పెండ్ చేయాలని అయితే ఫిక్స్ అయిపోయాము ఇంకా అలాగా బట్ మీరేమంటారు తప్పకుండా కామెంట్ చేయండి ఐ హోప్ మీరందరూ పాజిటివ్గానే కాంప్లిమెంట్ ఇస్తారని నాకు తెలుసు బట్ అడుగుతున్నాను సో మీ మనసులో మాట నేను కూడా తెలుసుకోవాలి నాకు కూడా తెలుసుకోవాలని ఉంటుంది కదా అందుకనే ఇలాగా సో సమాజంతో మనకు పని లేదు నేను అందరికి చెప్పేది ఒకటే సమాజంతో మనకు పని లేదు మన లైఫ్ మనం లీడ్ చేయాలి నలుగురిలో మనం కాదు మన లైఫ్ మనకంటూ ఒక ప్రపంచాన్ని మనం క్రియేట్ చేసుకోవాలి ఆల్రెడీ మేమైతే చేసుకున్నాము వాళ్ళ కోసం వీళ్ళ కోసం బ్రతకడం ఎప్పుడో మానేసాము మన కోసం మనం బ్రతకాలి ఎవరేమనుకున్నా మనం పట్టించుకోవద్దని చెప్పేసి మేమైతే ఫిక్స్ అయిపోయాము ఇంకా చూసారు కదండి ఇది మా స్పెషల్ ఫుడ్ వీడియో చాలా రోజుల తర్వాత నలుగురం బయటికి వెళ్ళాం కదా చాలా హ్యాపీగా అయితే టైం స్పెండ్ చేశాము ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ అయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి నెక్స్ట్ మంత్ లక్కీ తల్లి బర్త్డే కాబట్టి అట్లీస్ట్ బర్త్డే వరకు 100K రీచ్ అవ్వడానికి మీ అందరి హెల్ప్ నాకైతే కావాలి ఏమంటారు తప్పకుండా కామెంట్ చేయండి ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్